తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న విజ్ఞప్తి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎన్ భర్ నుంచి లేఖ అందింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ ఈ ఏడాది అక్టోబర్ 5న పార్టీలో తీర్మానించి కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ పేరు మార్పిడికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పేరు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మార్చేందుకు ఈసీ అంగీకరించడంతో ఈ రోజు మధ్యాహ్నం 1:20 ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన అధికారిక లేఖపై ఈ ముహూర్తంలోనే సంతకం చేసి పంపిస్తారు. దీంతో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ పేరిట అధికారిక కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. తెలంగాణ భవన్ ఆవరణలో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీపీ, డీసీఎంఎస్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలంతా మధ్యాహ్నంలోగా తెలంగాణ భవన్కు చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుగా ఈ ఏడాది అక్టోబర్ 5న టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ జనరల్ బాడీ సమావేశం తీర్మానించింది. అక్టోబర్ 6న ఈ తీర్మానం టీఆర్ఎస్ ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. ఆ తీర్మానం పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో టీఆర్ఎస్ అధినేత నవంబర్ 7న పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుతున్నందున కొత్త పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని అందులో కోరారు. అభ్యంతరాలు తగిన కారణాలతో 30 రోజుల్లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి అందించాలని సూచించారు. ఈ గడువు నిన్నటితో ముగిస్తుంది. అభ్యంతరాలు రాకపోవడంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పుకు అంగీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాసింది. ఇక దీంతో 2 దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పేరిట రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ శివ. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. ఈరోజు చాలా ఆడంబరంగా చేయబోతున్నారు పార్టీ జెండా ఆవిష్కరణ. సో మొత్తానికి ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి ఈ మార్పుని? గుడ్ మార్నింగ్ సతీష్. ప్రధానంగా చూసుకుంటే కనుక తెలంగాణలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ కావాల్సిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించబోతోంది. నిన్నటితో గతంలో ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది. 4 రోజులు గడివిస్తూ ఏమైనా దీంట్లో మార్పులు చేర్పులు ఉంటే కనుక చూసుకోమని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ గా మారుస్తూ, అయితే ఎటువంటి వినతులు రాకపోవడంతో నిన్న ఎలక్షన్ కమిషన్ సీనియర్ పిఆర్ సెక్రటరీ కేఎన్ భార్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కు గుర్తించినట్టుగా ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా మీడియాకు లేఖ రిలీజ్ చేశారు. టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ఆమోదం తెలిపినందుకు కూడా
తెలిపిన పరిస్థితి. అయితే నిన్నే పార్టీ శ్రేణులకు కానీ ప్రజాప్రతినిధులందరికీ కూడా సీఎం కేసీఆర్ అలాగే సీనియర్ నేతలందరూ కూడా ఫోన్ చేసి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట కల్లా పార్టీ కార్యాలయం చేరుకోవాలని, మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమక్షంలో ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుక జరగనుంది, జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇక పార్టీకి సంబంధించి ఎటువంటి విధి విధానాలతో ముందుకెళ్లాలంటే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఇటు ఢిల్లీ నుంచి ఎంపీలు ఇప్పటికే లోక్సభ జరుగుతున్నప్పటికీ కూడా నిన్న కేసీఆర్ కు ఈసీ నుంచి లెటర్ రావడంతో సీఎం కేసీఆర్ ఎంపీలకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో నిన్ననే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే పార్టీ సమావేశంలో అందరూ పాల్గొనబోతున్నారు. ఇటు జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి, అలాగే ఏదైతే లోకల్ క్యాడర్ ఉంటారో వాళ్ళ ప్రధాన లీడర్లు అందరూ కూడా ఈ టీఆర్ఎస్ కార్యాలయం చేరుకోవాలని కూడా నిన్నందరికీ ఆదేశాలు జారీ చేయడమైంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 1:20 పార్టీ ఆవిర్భావ సభ, అలాగే పార్టీ విధి విధానాలు, జెండా ఇదంతా కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక పార్టీలోని కీలక నేతలతో ప్రధానంగా చర్చించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఇక దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ప్రవేశించబోతున్నారు. అయితే గతంలో ఢిల్లీ వచ్చిన సమయంలో వారం రోజులు ఎక్కడే మకా వేసి ఎవరైతే జాతీయ పార్టీ నేతలు ఈయన సన్నిహితులు ఎవరైతే ఉంటారో కేసీఆర్ సంబంధించి వివిధ పార్టీల్లోని ఇటు తెలంగాణ సీనియర్ నేతలు కానీ ఇటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ పార్టీ నేతలు, రీజనల్ పార్టీ నేతలందరూ కూడా ఢిల్లీలో గతంలో ఉన్న వారం రోజుల్లో కలవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ విస్తరించే పనిలో భాగంగా అనేక మందితో మంత్రాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ కు సానుకూలంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ లోకి రావడానికి ఇటు ఢిల్లీలోని పెద్దలు కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ, ఇటు బీజేపీలో కూడా కొంతమంది అసమర్థులు ఉన్నారు ఢిల్లీలో. వారు కానీ ఇతర రీజనల్ పార్టీల నేతలందరూ కూడా బీఆర్ఎస్ లోకి రావడానికి సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు కేసీఆర్. ఆ టైంలో ఆయనకి సన్నిహితంగా ఉన్నవారు కానీ ఇప్పుడు సీఎం గా ఉన్నారు. అనేక పర్యటన కొనసాగిస్తున్నారు. ఇటు కర్ణాటక కానీ, తమిళనాడుకు సంబంధించి కొన్ని కీలక రాజకీయ పార్టీల నుంచి బీఆర్ఎస్ కు ఆహ్వానం అందుతుంది. వారు కూడా బీఆర్ఎస్ తో సపోర్ట్ చేయడానికి సుముఖంగా ఉన్నారు. అయితే ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎస్సీ మార్గ్ లో ఒక సమావేశ మందిరాన్ని పార్టీ ఆఫీస్ ను తీసుకున్నారు. అది బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడ నుంచి కార్యకలాపాలు కొనసాగించడానికి 1 సంవత్సరం పాటు ఇది లీజ్ కు తీసుకున్నారు. ఇటు వసంత్ విహార్ లో మెట్రో స్టేషన్ పక్కన కొత్తగా ఒక భవనం నిర్మాణం అవుతుంది. ఇక్కడ పర్మనెంట్ భవనం. ఆ భవనంలోకి మారుతారు. ఈ 1 year కంప్లీట్ అయిన తర్వాత ఆ భవన నిర్మాణం ఈ 1 year లోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ టెంపరీ ఆఫీస్ నుంచి పర్మనెంట్ ఆఫీస్ లకు దానిలోకి ప్రవేశించిన అనంతరం మొత్తం దేశ రాజకీయాలన్నీ కూడా వసంత్ విహార్ లోని కొత్తగా నిర్మాణం అవుతున్న భవనంలో కొనసాగనున్న కార్యకలాపాలు. మొత్తంగా చూసుకుంటే కనుక టీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో భారత రాష్ట్ర సమితిగా గుర్తిస్తూ కేంద్ర ఎలక్షన్ కమిషన్ లేఖను పంపింది. అయితే ఈ లేఖను పంపిన అనంతరం నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలనేది కూడా కొంచెం సమయం చూసుకుని ఇటువంటి విధి విధానాలతో ముందుకెళ్ళాలని కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ నేతలకు ఇది సంతోషించే విషయం అని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించబోతోంది. మధ్యాహ్నం 1 గంటకు తర్వాత 1:20 ముహూర్తం ఖరారు చేశారు. ఈ సమయంలో విధి విధానాలు, జెండా ఆవిష్కరణ ఇది మొత్తం కార్యక్రమం కూడా సీఎం కేసీఆర్ చేతుల మీద జరగనుంది. సీనియర్ నేతలతో చర్చించి ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శివ.